ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాము. తలలు వంచండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానమునకు సహాయము చేయమని అడుగుతున్నాము. మీరు మాట్లాడగా మాకు క్షేమము, మా అంతరంగాలు సరిచేసుకున్నటకు ఉపయుక్తం. అట్టి కృపనిమ్మని రక్షకుని పేరిట యేసునామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా శుభవార్త 13వ అధ్యాయము. లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనము నుండి 17వ వచనము వరకు ఉన్నటువంటి ఒక వృత్తాంతము, ఒక సంఘటన. యేసుక్రీస్తు ప్రభువారు విశ్రాంతి దినమున సమాజ మందిరములో బోధ చేస్తున్నప్పుడు ప్రజలు స్వస్థత కోరి ఆయన యొద్దకు వస్తూ ఉన్నారు. వారిలో ఒక మహిళ 18 సంవత్సరాలుగా నడుము వంగి బాధపడుతోంది. అది దురాత్మ చేత అనే సంఘటన ఆమెకు తెలియదు. ఆమెను యేసు ప్రభువు ఈ యొక్క సమాజ మందిరములో విశ్రాంతి దినాన బాగు చేశాడు. బాగు చేసినప్పుడు ఆమె చక్కగా నిలవబడింది. ఆమె మీద చేతులు వేశారు యేసు. ఆమె చక్కగా నిలవబడింది. దురాత్మ ఆమెను విడిచిపోయింది. శారీరక బలహీనతలకు కారణం, అనేక కారణాలలో ఒక కారణం అపవిత్రాత్మగా ఇక్కడ మనకు యేసు తెలియజేస్తున్నారు. అనారోగ్యములు దురాత్మలు కాదు. అనారోగ్యము కలుగజేయునట్లు అపవాది మనుషులను శోధిస్తూ జయిస్తుంటాడు, బాధిస్తుంటాడు. కనుక అపవాది చేత బాధించబడుతున్నటువంటి ఈ మహిళ యేసు చేతులుంచగా చక్కగా తిన్నగా నిలవబడెను. అక్కడున్న జనులంతా సంతోషించారు. ఆ కుమార్తె మరీ సంతోషించారు. కానీ ఒకడు కోపంతో ఊగిపోయాడు, మండిపోయాడు. ఎవరో తెలుసా? ఆ సమాజ మందిరానికి అధికారిగా ఉన్నవాడు. సమాజ మందిరానికి అధికారిగా యూదులలో పరిసయ్య జాతిలో నుంచి నియమించుకునేవారు. వెరీ రిలీజియస్ మ్యాన్, మతపరమైన వ్యక్తి. అతడు ఊగిపోతున్నాడు. ఎందుకు కోపం వచ్చిందంటే, ప్రజలను ఉద్దేశించి అరుస్తున్నాడు. ఏమనంటే, మీరు 6 దినములలో వచ్చి స్వస్థత పొందండి, విశ్రాంతి దినాన రాబాకండి. విశ్రాంతి దినాన స్వస్థత పొందటానికి మాత్రం మీరు రాబాకండి. ఇదేంటండి? 6 దినాల్లో స్వస్థత పొందొచ్చా? విశ్రాంతి దినాన స్వస్థత పొందటానికి రాకూడదా? వాస్తవంగా వాడి బాధ విశ్రాంతి దినం కాదు, యేసుక్రీస్తు ప్రభువు మహిమ పొందుతున్నాడు. వారు చేయలేకపోతున్నది ప్రభువు చేస్తున్నాడు. ప్రజలు యేసు వెనకబడుతున్నారు. సంతోషించవలసినది పోయి కోపంతో మండిపడుతున్నాడు. ప్రభువు అతని వైపు చూస్తూ అన్నమాట, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున
తన ఎద్దైనను గాడిదైనను గాడి యొద్ద నుండి విప్పి తోలుకుని పోయి నీళ్లు పెట్టును కదా. ఎద్దును గాడిదను విప్పుకొని వెళ్ళి నీళ్లు పెడతారు కదా. గాడిదకు ఎద్దుకు అంత కనికరం చూపించేటువంటి మీరు విశ్రాంతి దినం నీరు పెట్టకూడదు, మేము ఆ నీరు పెట్టే పని కూడా చేయకూడదని అనుకోరు కదా. కారణం ఏంటంటే ప్రాణధర్మం, ప్రాణరక్షణ ధర్మం అని ఎరిగి మీరు గాడిదకు నీరు పెడతారు. అలాగే గాడిదతో పాటుగా ఎద్దుకు నీరు పెడతారు. దానికోసం మీరు పనిచేస్తారు, తోలుకొని వెళ్తారు. కానీ ఒక మనిషి 18 సంవత్సరాలుగా బాధపడుతూ కట్లతో బంధించబడి సాతాను చేత పీడించబడుతుంటే ఆమె విడిపించబడుట మీరు అభ్యంతరపడుతున్నారా అని అడగగా వారందరూ కూడా సిగ్గుపడ్డారు. నేను కొన్ని విషయాలు ఇక్కడ మీకు చెప్పాలనుకుంటున్నాను. అమ్మా, నీ బలహీనత నుండి నీవు విడుదల పొందావు. ఈ మాట మీరు ఒక్కసారి ఆలోచించాలి. మనం బలహీనతలను కలిగిన వారము. ఈ ప్రతి విధమైన బలహీనతలు, శారీరక బలహీనతలు, మానసిక బలహీనతలు, వీటన్నింటి నుంచి విడుదల ప్రభువైన యేసునందు దొరుకుతుంది. అమ్మా, నీ బలహీనత నుండి నీవు విడుదల పొందావు. పొందుతావా అని యేసు అడగల, పొందావు అని ప్రకటించాడు. అక్కడ ప్రభువు కోరుతోంది ఏమిటంటే, ఆమె అబ్రహాము యొక్క కుమార్తెగా చెప్పాడు. ఆమెను అబ్రహాము యొక్క కుమార్తెగా చెప్పాడు. అబ్రహాము యొక్క కుమార్తె విశ్వాసురాలు కనుక విశ్వసించింది కాబట్టి ఆమె ధన్యురాలయ్యారు. ఆమె బలహీనత నుండి ఆమె విమోచించబడింది. ప్రభువైన యేసుక్రీస్తునందు నీవు విశ్వాసం ఉంచినట్లయితే నీ బలహీనతలు అన్నింటి నుండి కూడాను నీవు విడిపించబడతావు. యేసు నిన్ను తప్పక తానే స్వయంగా విడిపిస్తారు. అది ఏ దినమో ఆయన చూడరు. విశ్రాంతి దినమా, మిగిలిన దినాల. యేసు విశ్రాంతి దినాన్ని బ్రేక్ చేయలేదు, ఆచరించారు. ఈ క్రియ చేయుట ద్వారా యేసు విశ్రాంతి దినాన్ని యొక్క నియమం ఉన్నదే ప్రాణ రక్షణ ధర్మము అనేది అది నెరవేర్చారు. విశ్వాసిగా తన కనికరం మరొక వ్యక్తిపై ఆయన కనపరచుట ద్వారా ఆయన ధర్మశాస్త్రాన్ని ఆచరించారు సంపూర్ణంగా. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమన్న మాట నెరవేరింది. ఆ సమాజపు అధికారి మతాసక్తి కలిగిన వాడు విశ్రాంతి దినానికి ప్రాధాన్యత ఇచ్చాడు, మనిషికి ప్రాధాన్యత ఇవ్వలేదు. విశ్రాంతి దినము మనిషి కొరక, మనిషి విశ్రాంతి దినం కొరక ఆలోచించాలి. నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, మీరు చెప్పాలి. జోరున వర్షం కురుస్తోంది, జోరున వర్షం కురుస్తోంది. ఒక ఖాళీ స్థలంలో అందరూ భోజనం చేస్తున్నారు. వర్షం ఎక్కువ అయిపోతుంది. ప్రక్కనే ఒక మందిరం ఉంది, ప్రక్కనే ఒక దేవాలయం ఉంది. దేవాలయంలోనికి వెళ్ళి వాళ్ళు తడవకుండా భోంచేసే అవకాశం ఉంది. కానీ అక్కడ పూజారి గారు ఈ దేవాలయములో ఆహారము తినకూడదు, మలినమైపోతుంది, మైలబడిపోతుంది, లోపలికి వెళ్ళొద్దు అన్నాడు. జనులు తడుస్తూనే ప్లేట్లలో నీళ్లు పడుతుండగానే భోజనాలు చేస్తున్నారు. ఆ పూజారి గారిని ఏమంటారు మీరు? యేసు అయితే అంటాడు,
వేషధారి అంటాడు. ఎంత గొప్పగా నటిస్తున్నారా మీరు అని అర్థం. ఎంత గొప్పగా నటిస్తూ జీవిస్తున్నట్టుగా కనబడుతున్నారే. ఎందుకు ధర్మశాస్త్రం ఇచ్చాడు? మనుషులను ప్రేమించటానికి ఇచ్చాడా? మనుషులు తృణీకరించటానికి ఇచ్చాడా? కనుక రిలీజియస్ పీపుల్ విత్ ద మైండ్స్ ఆఫ్ కరప్షన్, హృదయాలను పతనం అయిపోయిన గుండెలు కలిగిన వారు ఎలా ప్రవర్తిస్తారు? దావీదు సముఖపు రొట్టెలు తిన్నాడు. యాజకులు మాత్రమే భుజింపదగినవి. ష్రూ బ్రెడ్ అంటారు దాన్ని. అది స్పెషల్లీ మేడ్ ఫర్ ద లేవైట్స్ అండ్ ప్రీస్ట్స్. మరి అది ఎవరు తినకూడదు. దావీదు తిని తనతో ఉన్న వాళ్ళకి ఇచ్చాడు. అక్కడ లా బ్రేక్ చేశాడా? లేదు, లా ఇంప్లిమెంట్ చేశాడు. తాను తనతో ఉన్నవాళ్ళు చనిపోకూడదు. అందుకే ఆ బ్రెడ్ తీసుకుని తిన్నాడు. దేవుడు దాన్ని అపరాధంగా ఎంచాల. కనుక దేవాలయం గురించి మలాకి అన్నాడు. దేవాలయాన్ని గురించి మలాకి అన్నాడు, నా మందిరములో ఆహారం ఉండునట్లు దశమ భాగం తెమ్మన్నాడు. కనుక మందిరం ఆహారంలోనే ఉంటుంది. హెబ్రోన్ చర్చ్ బ్రదర్ భక్త సింగ్ గారు ప్రారంభించారు. హెబ్రోనులో దేవాలయంలో ఆరాధన అనంతరం వారందరూ సహభక్తి భోజనం చేస్తారు. ఇప్పటికీ కూడా దేవాలయం మలిన పడిపోదు, మనుషులు లోపలికి వెళ్ళి భోజనం చేస్తారు. రిలీజియస్ ఇచ్, దురద, మత దురద, హృదయంలో ద్వేషం, అనంగీకారం, పైకి నవ్వు, అంగీకారం. ఇవాళ ఇట్లాంటి పరిస్థితులు ఎక్కడ కనిపించినా కూడా ఖండించాలి. సోదరుడా, సోదరి, గరగపర్రు గ్రామంలో జరుగుతున్నటువంటి వెలిని గురించి ఇవాళ దేశమంతటా చర్చ జరుగుతుంది. హూ ఈజ్ రైట్ అండ్ హూ ఈజ్ రాంగ్ ఈజ్ నాట్ ద ఇష్యూ. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అండ్ హూ ఆర్ ద సఫరర్స్, వై ద సఫరింగ్ కేమ్, దట్ ఈస్ ద ఇష్యూ. మనిషి బ్రతకాలి కదా. ఒకరి జీవించేటువంటి అధికారాన్ని మరొకరు కాల రాయకూడదు. అది కాన్స్టిట్యూషన్ యొక్క ప్రథమ విశేషం. అది అర్థం అవుతుందా? నువ్వు బ్రతకాలి, ఇంకొకడు కూడా బ్రతకాలి. నువ్వు బ్రతకటానికి నీ హక్కుకి ఎవరు అడ్డుకు రాకూడదు. కనుక దిస్ ఈజ్ ఆల్ ద హ్యూమన్ రైట్స్, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్. అందుకే అంత అక్కడ విస్ఫోటనాత్మకంగా సమస్య వచ్చింది. వివిధ రకాల పాలిటీషియన్స్, వివిధ రకాల మత ఉన్మాదులు, కులద్వేషులు, రకరకాలైన వాళ్ళు రకరకాల చర్యలు చేస్తారు. వాట్ షుడ్ బి డన్? వాట్ ఈస్ ద రెమెడీ? రెమెడీ సైడ్, ఈగో సైడ్ కాదు, రెమెడీ సైడ్. ఎవరు వెళ్ళాం, ఏం జరిగింది, వాట్స్ హ్యాపెన్ టు ద విక్టిమ్స్. Arresting the person is not at all the issue, but rectifying the peace is the issue. దాని దిక్కుగా ఎక్కడ వెళ్తున్నారు? మనోభావాలు అనే దాని మీద ఈగోయిస్టిక్గా ఎవరు వెళ్ళరాదు. ఎందుకు నేను ఈ ఇన్సిడెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, నీ మనోభావం వాడి మనోభావం కాదు. శాంతి ముఖ్యము, సౌభ్రాతృత్వం ముఖ్యం. అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ప్లీ అది. అట్లాగే దేవుని యొక్క రాజ్యాంగము కూడా ఏం చెబుతుందంటే, ప్రతి మనిషి స్వస్థత పొందాలి,
ప్రతి మనిషి ఆహారం తీసుకోవాలి, ప్రతి మనిషి స్వేచ్ఛగా బ్రతకాలి, ప్రతి మనిషి ఆనందించాలి. దానికి ఇంకొకరు ఆటంకం చేయలేదు. కనుక యేసు ఆ మతాధికారిని వేషధారి అని పిలిచి గద్దిస్తున్నాడు. ఒక ఎద్దు ఒక గాడిద బ్రతకాలను కోరుకునే నువ్వు ఒక మనిషి స్వస్థపడితే ఊరుకోలేవా? ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకరి సంతోషం కొరకు నేను 10 మెట్లు దిగుతాను అనే మనస్తత్వం ఉంది. అది మానవత్వం, అది నిజ మానవత్వం. నేను భీష్మించుకుంటాను, ఇక్కడే ఉంటాను అనేది మానవత్వం కాదు. సహోదరుడు, సహోదరి, అపోస్తలుడైన పౌలు తను భుజించే మాంసాహారాన్ని గురించి మాట్లాడుతూ అన్నాడు, నా సహోదరునికి అభ్యంతరం కలగకుండానట్లుగా నేను ఆ మాంసం తింటూ మానేస్తానన్నాడు. హీ వాంట్స్ టు సాక్రిఫైస్ హిమ్సెల్ఫ్ ఫర్ అదర్స్ హూ ఆర్ వీక్. బలహీనులైన వారి కోసం బలవంతుడు తనను మార్చుకోవటానికి ఇష్టపడుతున్నాడు. దట్ ఈస్ డివినిటీ, అది దైవత్వం. సహోదరుడు, సహోదరి, ప్రమాదకరమైనది ఏమిటో తెలిసిన మతాసక్తి. బీ కేర్ఫుల్. మతాసక్తి మనుషులను మించి వెళ్ళిపోతుంది. మతాసక్తి మనుషులను దాటి వెళ్ళి మనుషులను బాధిస్తుంది. కొన్ని వాట్సాప్ వీడియోస్ వస్తున్నాయి. అవి చూస్తున్నప్పుడు ఒక చర్చ్ని ఒక అల్లరి మూక ఎగబడి దానిలో ఉన్న వారిని కర్రలతో కొట్టి తరిమివేసి చర్చిని తగలబెట్టేసి దానివలన ఏం సాధించారు? యేసుక్రీస్తు ప్రభు అయితే గోధుమ మొక్కలతో పాటు పెరుగుతూ ఉన్న గురుగులను ఉద్దేశించి శిష్యులు పెరికేద్దామంటే వద్దన్నారు. లెట్ దెమ్ ఆల్ టుగెదర్లీ గ్రో. వన్ డే విల్ కమ్ వెన్ ద ఫార్మర్ రీప్ ద ప్లాంట్స్. హీ విల్ సెపరేట్. యూ కాంట్ సెపరేట్. వేరు చేసేవాడు వచ్చినప్పుడు గోధుమను వేరు చేస్తాడు, గురుగులను వేరు చేస్తాడు. మీ పని కాదది. సమాజంలో ఇక్కడ ఈ ప్రాబ్లం ఉందని మనం హ్యాండిల్ చేయటం కాదు. దెర్ ఇస్ అ కాన్స్టిట్యూషన్, దెర్ ఈస్ గాడ్ టు యాక్ట్ అపాన్ ఇట్. మన రెస్పాన్సిబిలిటీ అంతవరకు మనం గుర్తెరగకపోతే సమాజంలో జీవించలేము. మీరు ఒకరిని ఒకరు భక్షించిన ఎడల మీరు లేకపోవుదురు అన్నాడు. నీ జనసంఖ్య ఎక్కువని అల్పసంఖ్యాకుల మీద మీరు అల్పసంఖ్యాకులని, జనసంఖ్య ఎక్కువ ఉందని మరొకడు, ఒకరి మీద ఒకరు తెగబడితే భూమి మీద మనుషులు ఉండరు. తెలుసునా? భూమి మీద మనుషులు ఉండరు. కనుక దేవుని వాక్యం ఏం చెబుతోందంటే మతాసక్తిని రద్దు చేయమంటోంది. నీ మతాసక్తి కంటే మనిషిని ప్రేమించటం ముఖ్యం నేర్చుకోమంది. కనుక ఆ అధికారి కోపంతో మండిపడి జనసమూహంతో చెబుతున్నాడు, పనిచేయదగిన 6 దినాలు కలవు. 7వ దినం విశ్రాంతి దినం. ఆ రోజు వద్దు. దేవాలయానికి రండి కానీ స్వస్థత పొందొద్దు. అదేమిటండి? మేలు పొందటానికి, కీడు నుండి తొలగబడటానికి దానికి ఏమి ముహూర్తం లేదు. యూ కెన్ డూ దట్ ఎట్ ఎనీ టైం. మంచి పని చేయటానికి ముహూర్తం లేదు, ఎప్పుడైనా చేయొచ్చు. చెడ్డ పని అసలు ఏ ముహూర్తం పెట్టి చేయకూడదు. అది మనం నేర్చుకోవాలి. కనుక మంచి పని మంచి విధానంలో మంచిగా చేస్తే మంచి జరుగుతుంది. కాబట్టి గుర్తెరగండి, మనిషి భూమి మీద
స్వేచ్ఛగా ఇవాళ విగ్రహారాధన చేస్తున్నాడు. దేవుడు విగ్రహారాధనను చేయవద్దని చెప్పాడు. బట్ ద సేమ్ గాడ్ ఈజ్ హ్యావింగ్ పేషెన్స్ టువర్డ్స్ దెమ్. ప్లీజ్ నోట్ దిస్. ఆ దేవుడు తాను సహనం చూపిస్తూ మంచివారి మీద చెడ్డవారి మీద వర్షాన్ని కురిపిస్తుంటే, మంచి వాళ్లకు మా వర్షం ఇస్తున్నాడు, చెడ్డవాళ్ళకు వర్షం ఇస్తున్నాడు. చెడ్డవాళ్ళంటే ఆయనకి ఇష్టమా ఏమి? దెన్ వై యూ ఆర్ ఆపరేటింగ్ రాంగ్ పీపుల్ డైరెక్ట్లీ? కనుక ఇట్స్ నాట్ గుడ్ అండ్ యాక్సెప్టబుల్. ఒప్పుకోదగింది కాదు అది, అంగీకారం కాదు అది. యూ హ్యావ్ నో రైట్. కనుక దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడు ఒక దినాన. నువ్వు అనుకోవచ్చు, ఇలా చేస్తే సమాజం బాగుంటుంది, అలా చేస్తే సమాజం బాగుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసికి తెలియజేస్తాడు. విశ్వాసి మనుషులను ద్వేషిస్తూ ప్రేమ కలిగిన వాడిని చెప్పుకుంటే ప్రయోజనం లేదు. క్రీస్తు అయితే శత్రువుల కొరకు, విరోధుల కొరకు, పాపుల కొరకు చనిపోయాడు. వాళ్ళ కొరకు చనిపోయాడు, శత్రువుల కొరకు చనిపోయాడు. మనం అనొచ్చు, దే ఆర్ ఎనిమీస్ టు అస్ అనొచ్చు, దే ఆర్ నాట్ ఆఫ్ అస్, మా వాళ్ళు కాదని నువ్వు అనొచ్చు. బట్ యూ హ్యావ్ టు డై, నాట్ టు కిల్ దెమ్. వాళ్ళని నువ్వు చంపటం కాదు, నువ్వు వాళ్ళ కోసం చచ్చిపోవటం క్రైస్తవ్యం, దైవత్వం. యేసు అక్కడే దైవం అయ్యాడు. జనుల దృష్టిలో యేసు దైవంగా ఎక్కడ ఆవిర్భవిస్తున్నాడు? తనను శిలువ శిక్షకు గురి చేసిన వారిని క్షమించమని ప్రార్థించాడు. కనుక వాడిని అరెస్ట్ చేస్తేనే, లేకపోతే వాడిని పట్టుకుంటేనే, వాడిని లోపలేస్తేనే నా మనోభావం నిలబడుద్దంట. యూ హ్యావ్ టు బ్రింగ్ ద పీస్. లేకపోతే సమాజంలో నువ్వు నష్టపోతావు, ఇతరులు నష్టపోతారు. సోదరుడా, సోదరి, దేవుని వాక్యము నిన్ను ప్రేరణ చేయాలి అంటే యు మస్ట్ ఒబే. నువ్వు లోబడాలి. తలంచుకొని సిగ్గుపడే రోజు రానియవద్దు. తల వంచుకొని సిగ్గుపడే రోజు రానియవద్దు. నేను మనవి చేస్తున్నాను, కొందరు ధనవంతుల ఇండ్లలో కుక్కలకు జరిగే పోషణ, పేదవారి ఇండ్లలో మనుషులకు ఆహారం దొరకట్లేదు. భారతదేశంలోనే నేను మాట్లాడతాను. అమెరికా దేశంలో విస్తృతమైన పెంపుడు జంతువుల అలవాటు ఉంది. దానికి వారు ఖర్చు పెట్టే డబ్బు కొన్ని దేశాల్లో ప్రజల బడ్జెట్ కంటే ఎక్కువ. దాన్ని బట్టి ఆనందిద్దామా? కనుక వాక్యం ఏం చెబుతుందంటే, లవ్ యువర్ నైబర్. వారి మేలు కోరు, వారి మేలు కోరు. డోంట్ బి రిలీజియస్. ఏదో మతపరంగా పోబా. అబ్బాయి ఇక్కడ ఇది కడితేనేనండి ప్రజలు వద్దంటున్నారు. వై యు ఆర్ బిల్డింగ్ ఎ చర్చ్ బిల్డింగ్ అమాంగ్ దట్ సొసైటీ? స్టాప్ ఇట్. చుట్టుపక్కల ప్రజలంతా నాకు ఈ మందిరం వద్దని ఏడుస్తుంటే నువ్వు చర్చి కడతాను అక్కడ అంటావే, వాళ్ళ రక్షణ కొరకు అంటావు. మళ్ళా డోంట్ బి రిలీజియస్. ప్రే ఫర్ దెమ్, ప్రే ఫర్ దెమ్. వాళ్ళు వచ్చి అడుగుతారు ఒక రోజున, మేము కట్టుకుంటామండి మందిరం అని. అర్థమవుతుందా? ఇవాళ చాలామంది క్రైస్తవ నాయకత్వం క్రైస్తవమును గుర్తెరగక ప్రవర్తిస్తున్నారు. దాని వెనుక ఏమేమో చేస్తున్నాం. సహోదరుడు, సహోదరు, ప్రతి క్రైస్తవుడు క్రీస్తు వలె మారకపోతే సమాజంలో వేషధారులుగా మిగిలి తీర్పును తలదించుకునే పని. సిగ్గుతో తల ఉంచుకునేటట్లుగా మన ప్రవర్తన ఉండకూడదు. మేలుకరమైనది చేపట్టడమే క్రైస్తవుని యొక్క తక్షణ కర్తవ్యం. ఆలోచించండి. ఈ హృదయంలో ఎక్కడా కూడా లాభాపేక్ష, ధనాపేక్షకు చోట్లు ఇయ్యద్దు.
ఈ లోకంలో మనకొచ్చే లాభం పరలోకం చేర్చడానికి ఉపయోగపడదు, జీవ సాధనం కాదు. యూ మే బి బెనిఫిటెడ్ వన్ వే, బట్ ఇట్ ఈస్ నాట్ స్పిరిచువల్లీ యాక్సెప్టెడ్. నీకు ఏదో ఆర్థిక లబ్ధి వస్తే రావచ్చు, కానీ అది ఆధ్యాత్మికంగా నీకు మేలు కాదు. నీ ఆత్మీయ జీవితం ముఖ్యం. నీ భౌతిక లబ్ధి కంటే నీ ఆత్మీయ మేలు ప్రయోజనకరం. అది తెలుసుకోవాలి. అది తెలుసుకున్నవాడే విశ్వాసి, అది తెలుసుకున్నవాడు విశ్వాసి కాదు. కనుక నేను మొన్న జమాతే ఇస్లామిక్ హిందూ వారు నిర్వహించిన రంజాన్ ఉపవాస విరమణ దీక్షలో చెప్పాను. నిజమైన ఉపవాసం ఏంటంటే డెలివర్ ద పీపుల్ ఫ్రమ్ దేర్ బాండేజెస్ ఆఫ్ హంగ్రీ, సిక్నెస్ అండ్ ఫైనాన్సెస్. దట్ ఈస్ ఫాస్టింగ్. ఆకలి నుండి, వ్యాధి నుండి, భారముల నుండి వాళ్ళని విడిపించండి. దట్ ఈజ్ ఫాస్టింగ్. దేవునికి ఇష్టమైన ఉపవాసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలు మార్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ముందుకు రండి. నేను మీ ముందు ఒక ప్రార్థన మనం ఉంచాను. JVC 360 వీడియో కెమెరా ఇవాళ 11 ఛానల్స్కు పెరిగాయి. ఇంకా ఛానల్స్ ఓపెన్ అవుతున్నాయి. ఎక్కువ ఎపిసోడ్స్ చేయాలి. క్వాలిటేటివ్ మెసేజెస్, క్వాలిటీ విధానంలో ఛానల్స్కి పంపాలి. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మా ప్రతి మనవి నీ ఎదుటే ఉంచి అడుగుతున్నాము. మేము మనుషులను ప్రేమించడానికి సాయం చేయండి. అది అగ్రవర్ణమో, దళిత వర్ణమో, మైనారిటీనో, ఏదో ఒకటి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ లార్డ్, వీ మస్ట్ ఏబుల్ టు లవ్ ద పీపుల్. అట్టి భాగ్యం మాకు ఇవ్వండి నాయన. మా నాయకత్వాలకు, మా మనుషులకు దయచేయండి. మా దేశాన్ని బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభు, మతాధికారి వలె వేషధారణతో రగిలిపోకుండా మేలులను చూచి ప్రభు కోపముతో ఊగిపోయే తత్వాలు మాలో లేకుండా చేయండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైనను గాక. ఆమేన్.